దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో భారత్ తమకు అందించిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేమని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే అన్నారు. 2 సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకుందని భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం నుంచి అందుకున్న $3.5 బిలియన్ ఆర్థిక సహాయం వల్లే ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు అన్నారు. ఇదంతా తిరిగి చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత్తో తమకు బలమైన భాగస్వామ్యం ఉందని, దాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని విక్రమ్సింఘే స్పష్టం చేశారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశంలో విక్రమసింఘే మాట్లాడారు. ఇరు దేశాలకు మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన కీలక రంగాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. 2 దేశాలు సంయుక్తంగా పనిచేసే ముఖ్యమైన రంగాల్లో పర్యావరణ అనుకూల ఇంధనం ఒకటని విక్రమ్సింఘే తెలిపారు. శ్రీలంక, భారతదేశం మధ్య గ్రిడ్ ఇంటర్ కనెక్షన్ ద్వారా పర్యావరణ అనుకూల శక్తిని భారతదేశానికి పంపవచ్చని తెలిపారు. తమ దేశంలో సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఉందని, ఇది అంతర్ ప్రభుత్వ ప్రాజెక్టు అని, దీనిని జూలైలో ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. అయితే శ్రీలంకలోనూ భారత్కు వ్యతిరేకంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం పట్ల శ్రీలంక అధ్యక్షుడు చేసిన ప్రకటన చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అసంతృప్తి కలిగించవచ్చు. అయితే వాణిజ్య, సైనిక కార్యకలాపాలకు వ్యూహాత్మక స్థానమైన హిందూ మహాసముద్రంలో శ్రీలంక పాత్ర కీలకం. సాంస్కృతికంగా, మతపరంగా, భాషాపరంగా భారత్ శ్రీలంకల మధ్య వేల సంవత్సరాల అనుబంధం ఉంది. గతేడాది శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం తదితర పరిణామాల్లో భారత్ అత్యవసర ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఆహార పదార్థాలు, వస్తు సామాగ్రి, చమురును అందించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ప్యాకేజీ పొందడానికి అవసరమైన సహాయం చేసింది. దీనిపై శ్రీలంక నాయకత్వం, ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. కోవిడ్ మహమ్మారితో పాటు తదనంతర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంకకు బలమైన మద్దతు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. భారత్ అనుసరిస్తున్న పొరుగుకే తొలి ప్రాధాన్యం, సాగర్ విజన్ విధానాల్లో శ్రీలంక ముందుందని, 2 దేశాల రక్షణ ప్రయోజనాలు, అభివృద్ధి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయని, ఇరు పక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గతంలో శ్రీలంకకు అధ్యక్షుడిగా ఉన్న రాజపక్సే చైనా అనుకూల ధోరణి అవలంబించే ఎత్తుగడలకు పాల్పడ్డారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన విక్రమసింఘే భారత్, చైనాలతో సత్సంబంధాలు నెరుపుతూ మధ్య మార్గాన్ని అవలంబిస్తున్నారు.